నా పేరు కొండా వెంకటేశ్వర్లు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నాను. అయితే సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1 సంవత్సరం క్రితం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ దుమారాన్ని, ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఆయన ఏం చేశాడంటే ఈ రాష్ట్రంలో తెరలేపాడు. ఏంటంటే కలియుగ వైకుంఠం అండి, కలియుగ వైకుంఠం. అదేవిధంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతి లడ్డు, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డుని రాజకీయం చేశారు. ఏ విధంగా అయితే తిరుపతి లడ్డులో జంతువుల యొక్క పువ్వు కల్తీ చేశారని అదేవిధంగా పంది, అదేవిధంగా కొన్ని జంతువుల యొక్క అవశేషాలు, అంటే పంది ఇటువంటి కొవ్వు అందులో కలిపారని ఒక రాజకీయ దురుద్దేశమైనటువంటి ఒక నిరాధారమైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం చూసినట్లయితే తర్వాత దాని మీద ఒక సంచలన దేశవ్యాప్తంగా, నాకు తెలిసైతే ప్రపంచవ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చ వచ్చింది. దీని మీద ఒక సిట్ వేశారు. ఆ సిట్ దీనంతా కూడా బాగా లోతైన విశ్లేషణ చేసి ఆ తిరుపతి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డులో ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి శాస్త్రీయంగా నిర్ధారణ. ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు గారు మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నారు, మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు లేస్తే ఊగిపోతా ఉన్నాడు. ఏంది ఈరోజు మీరేసినటువంటి సిట్టే అందులో ఏమి జరగలేదని తేలింది కదా. మరి ఈరోజు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? మీ పార్ట్నర్ వెళ్ళేసేసి తిరుపతి మెట్లు కడిగాడు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కడిగాడు కదా. మేము అదే కోరుకుంటున్నాం. మీరు వెళ్ళేసేసి ఇద్దరు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి మేము అపవిత్రం చేశాము, మేము నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాము, ఓ దేవదేవా శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఆయన పాదాల చెంతన పడండి. అదేవిధంగా లెంపలేసుకోండి, ఇట్లా 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 లెంపలేసుకొని తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి మీరు వెళ్ళేసేసి క్షమాపణలు అడగండి. అదేవిధంగా ప్రెస్ పత్రికకు ముందుకొచ్చేది, పత్రికల ముందుకొచ్చి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందుకొచ్చి మేము అపచారం చేశాము, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశామని చెప్పేసి లెంపలేసుకోండి. అపాలజీ ప్రజలకు చెప్పండి. మీరు అనుకుంటున్నారు ఆ కలియుగ వైకుంఠ దైవం ఆనాడు శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరి పాలన నుంచి ఏ విధంగా అయితే విముక్తి చేశాడో, తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ పాలనకి చరమగీతం పడకపోతున్నారని చెప్పేసి, ఎప్పుడెప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.